పవన్ కళ్యాణ్ రేపు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఇచ్చాపురంలోని మణికంఠ సినీ థియేటర్లో కిడ్నీ బాధితులతో పవన్ చర్చించనున్నారు. దీంతో దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జనసేన కార్యకర్తలు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ఈ నెల 6వ తారీఖున అనేది ఒక ముహూర్తం నిర్ణయించడం జరిగింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అభిమానులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఇచ్చాపురం చేరుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇచ్చాపురంలో పర్టికులర్గా చూసుకునేటప్పటికి మణికంఠ థియేటర్లోనే ఈ సభ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ మణికంఠ థియేటర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఉన్న సౌకర్యాలు ఏంటనేది థియేటర్ ఓనర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ సభకు మీరు థియేటర్ ఇవ్వడం జరిగింది, ఏ ప్రపోజల్ పెట్టారు, మీరు ఏంటి చెప్పారు? అంటే వెన్యూ అయితే సెలెక్ట్ చేస్తారండి మణికంఠ థియేటర్ అనేది. వారు 500 మెంబర్స్కి అలర్ట్ చేస్తానన్నారు. థియేటర్ కెపాసిటీ వచ్చి 520. దానికి మించి వస్తే మనకి ప్రాబ్లం వస్తుంది. సెక్యూరిటీ లెవెల్స్ వాళ్ళంతా చూసుకుంటారు అన్నారు. సో అందుకని మీ వెన్యూ అనే స్పాట్ అలర్ట్ చేసాం వాళ్ళకి. ఓకే, అంటే ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది మీకు ఏం చెప్పడం జరిగిందా? ఇంటిమేషన్ ఇంతవరకు ఏం రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, వాళ్ళతో పాటు సబర్నెట్స్ వస్తారని మాకు చెప్పారు. మొత్తం దీనికి ఒక కమిటీ వచ్చింది కదా, వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడటం జరిగిందా? మీకు కమిటీ వచ్చి జస్ట్ వెన్యూ చూసారు, సరౌండింగ్స్ చూసారు, సెక్యూరిటీ లెవెల్స్ చూసారు, అది చూసి వాళ్ళు ఫైనల్ చేసి వెళ్ళారు. చూసారు. ఓకే, అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారని చెప్పారు, వాళ్ళ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు కల్పించుకుంటున్నారు? అన్నీ వాళ్ళే చూసుకుంటారండి, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ థియేటర్ వెన్యూ మాకు సెలెక్ట్ చేసి వెళ్ళారు అంతే. మొత్తానికి ఇది ప్రసాద్ గారు చెప్తున్న విషయం. మొత్తానికి చూసుకుంటే దీంట్లో 520 వరకు కూడా కెపాసిటీ ఉంది. అయితే 500 మంది వరకు కూడా ప్రత్యేక పాసులు అనేవి కూడా ఇచ్చి వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక కిడ్నీ వ్యాధులపైన మాత్రమే దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్దాన ప్రాంతంలో చాలా ఎక్కువ మోతాదులో కిడ్నీ ప్రభావం అనేది ఉంది కనుక ఈ కిడ్నీ వ్యాధులపై సమస్యలు ఇప్పటివరకు చూసుకుంటే చాలా ఏళ్ల నుంచి ఈ కిడ్నీ వ్యాధులు ఉన్నప్పటికి కూడా శాశ్వత పరిష్కారం అయితే ఏ ప్రభుత్వాలు చూపించలేదు కనుక దాని మీద ఎటువంటి ప్రసంగం చేస్తారు, దీనికి ఏమైనా సరే నివారణ చర్యలు ఏమైనా సరే ఇప్పటికీ ఏమైనా సరే గుర్తించడం జరిగిందా, మిగతా నిపుణులను ఎవరైనా సరే చర్చించారు, అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠగా ఇచ్చాపురంలో ప్రస్తుతానికి ఉంది. దీంతో ఒక హాట్ టాపిక్గా కూడా మణికంఠ థియేటర్ సాగి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చూసుకుంటే థియేటర్ ఊరు బయట ఉండడం, అదేవిధంగా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు అభిమానులు కానీ లేకపోతే మిగతా ఇతర ఎవరైతే ఉద్దాన ప్రాంతంలో ఉన్నవారు కానీ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కానీ చాలా ఎక్కువ సంఖ్యలో మొత్తం అందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది కనుక మణికంఠ థియేటర్ అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుందన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ నియమించిన ఒక కమిటీ అయితే నిజ నిర్ధారణ అయితే చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఏదేమైనా ఇచ్చాపురంలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సభ కానీ లేకపోతే సభగా అంటే చూసుకుంటే ఒక సభ పెడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కిడ్నీ వ్యాధుల సమస్యలతో పాటు అభిమానులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది కనుక మొట్టమొదటిసారిగా ఇచ్చాపురానికి ఈ పవన్ కళ్యాణ్ గారు రావటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని అయితే ఉందని చెప్పుకోవచ్చు. విడుదల దొరబాబుతో ఎంఏ రాజు, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం.